దుర్మార్గులకు మంచివాడిని సహించలేరు. ఒక ఆఫీసులో ఒక క్రైస్తవుడు ఆయన లంచం తీసుకోకుండా లేదా ఆమె లంచం తీసుకోకుండా చాలా నమ్మకంగా బ్రతుకుతున్నారు అనుకోండి, చుట్టూ ఉండే వాళ్ళకు ముళ్ళ మీద కూర్చున్నట్టే సహించలేరు అసలు. ఆ వ్యక్తిని మనం సంపాదించుకోలేం మోసయుక్తంగా అని ఆ వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడతారో. అట్లాంటి వాళ్ళని చూస్తే తట్టుకోలేరు, ఆఫీసులో భరించలేరు. ఎందుకు అంటే వాళ్ళ చెడ్డ క్రియలు బయలుపరచబడతాయి. యేసుప్రభు మంచోడు కాబట్టి ఆయనను అంగీకరిస్తే నువ్వు మంచోడవు కావాలి. నువ్వు మంచోడవు కావడం నీకు ఇష్టం లేకపోతే ఆయనను అంగీకరించు. తాగుడు మానేసేయాలి, తిరుగుడు మానేసేయాలి, చెడ్డ మాటలు మానేసేయాలి, బూతులు మానేసేయాలి, కొట్టాటలు మానేసేయాలి, ప్రజలను క్షమించడం నేర్చుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి, అహంకారంతో విర్రవీగిపోకూడదు. ఇవన్నీ మంచి విషయాలు. ఇవి యాక్చువల్గా మంచి విషయాలు. చూడండి, ఒక కుటుంబంలో ఇట్లాంటి మంచి లక్షణాలు కలిగి భార్య భర్త పిల్లలు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది ఆ కుటుంబం. చాలా బాగుంటుంది. మన సొంత దుర్మార్గత, మన సొంత పాపం, మన సొంత అవిధేయత, మన సొంత తిరుగుబాటుతనం, ఇవే మనము యేసు ప్రభువును ద్వేషించడానికి కారణం.